హైదరాబాద్ నగర శివార్లలో గత కొంతకాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించడం, రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలు, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఈ దొంగతనాలకు పాల్పడుతుంది స్థానిక దొంగలు కాదు, మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చి నగరంలో తలదాచుకుంటున్న రోహింగ్యా ముఠాలని కాకీల విచారణలో తేలింది. పగటిపూట స్క్రాప్ ఏరుకునే వారిగా కూలీలుగా రెక్కి నిర్వహణ ఉంటుంది. హైదరాబాద్ శివార్లలోని ఒంటరి ఇళ్లు, తాళం వేసిన నివాసాలు రెక్కి చేయడం, అర్ధరాత్రి వేళల్లో ఆయుధాలతో చొరబడ్డం, అడ్డు వస్తే దాడి చేయడం ఇది బతుకు తెరువు కోసం వచ్చిన బర్మా దేశస్థుల స్టైల్. ఒకప్పుడు బర్మాలో జరిగిన అంతర్గత ఘర్షణల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా భారత్లోకి అక్రమంగా చొరబడ్డారు రోహింగ్యాలు. మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తే కొందరు మాత్రం ఆ బతుకుదెరువు ముసుగులో నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టించి స్థానికులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివార్లలోని కూలీల బస్తీలను అడ్డాగా మార్చుకుని ఈ ఘోరాలకు స్కెచ్ వేస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లతో భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారు. కేవలం దొంగతనాలే కాదు, కొందరు హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ సప్లై కేసులను పట్టుబడ్డట్టు వారి క్రైమ్ హిస్టరీ చెబుతోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ శివారుతో పాటు యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో అనేక చోరులకు పాల్పడింది బర్మా గ్యాంగ్. ఆ మధ్య నల్గొండ రూరల్ పిఎస్ పరిధిలో ఓ కంపెనీలో చొరబడి ఖరీదైన మెటీరియల్ చోరీ చేశారు. సీన్ కట్ చేస్తే అది బర్మా దేశస్థుల ముఠాగా తేలింది. హైదరాబాద్ నగరంలో షెల్టర్ తీసుకుని శివారు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు నిర్ధారించారు నల్గొండ పోలీసులు. ఇక తాజాగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి పిఎస్ పరిధిలో ఓ పెద్ద బర్మా ముఠా పోలీసులకు పట్టుబడింది. ట్రాన్స్ఫార్మర్లలో కాపర్, ఆయిల్ చోరీ చేసే బర్మా ముఠా పోలీసులకు దొరికిపోయింది. ముఠా నుంచి 7.71 లక్షల నగదు సీజ్ చేశారు పోలీసులు. వీరు గతంలో యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో 12 చోరీల్లో నిందితులుగా ఉన్నట్టు నిర్ధారణ చేశారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొంది ఇప్పుడు అదే ఆశ్రయం ఇచ్చిన సమాజంపైనే కొందరు రోహింగ్యాలు నేరాలకు తెగబడ్డం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఉన్న కాలనీల ప్రజలు తమ పరిసరాలలో కొత్తవారు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో తిరుగుతున్న ఈ ముఠాల ఆట కట్టించేందుకు పోలీసులు సైతం రంగం సిద్ధం చేస్తున్నారు.